ముఖ్యంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మెయిన్గా బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సెస్ సంబంధించి ఎస్పెషల్లీ బీపీటీ కోర్సులో సీట్స్ ఆల్మోస్ట్ అయితే ఫిల్ అయితే అయిపోయినాయి. లేట్ అయితే మీరు ఒక ఛాన్స్ అయితే మిస్ అయితే అవ్వచ్చు. మెయిన్గా మనకి బీపీటీ అడ్మిషన్స్ గురించి చాలామంది డౌట్లు అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటని. రీసెంట్గా థర్డ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. అండ్ ఇప్పటివరకు మెజారిటీ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి అన్ని కాలేజీలో చూసుకున్నా. సో అఫీషియల్గా నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని చాలామంది అనుకున్నా మనకి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. ఫర్దర్ అదైతే ఉండదన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఎంతమంది వెయిటింగ్లో ఉన్నా సో కేర్ఫుల్గా అయితే ఉండాలి. కొన్ని కాలేజెస్లో ఇంకా సీట్స్ అయితే లిమిటెడ్గా అయితే ఉన్నాయి. మీకు ఏ కాలేజో సీట్స్ లిమిటెడ్గా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అవి కూడా ఫాస్ట్గా అయితే ఫిల్ అయితే అవుతున్నాయి. లాస్ట్ మినిట్లో ట్రై చేస్తే ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు సేఫ్ సైడ్లో అయితే ఉంటారు. సో డిలే చేస్తే ఇంకా మిగిలేది సో ఒక నిరాశే మిగులుతుందన్నమాట. మెయిన్గా మీకు ఒక బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. ఈ కాలేజ్ కూడా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. సో లిమిటెడ్ సీట్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీరు రిలేట్ చేసే కొద్దీ ఇంకా సీట్స్ అయితే ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట. మెయిన్గా మనకి ముఖ్యంగా ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు నెంబర్ కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అంటే ఫీజు ఎంత అంటే అలాగే హాస్టల్ ఫీజు ఎంత సో ప్రతి డౌట్ ఉన్నా ఒకసారి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే జాయిన్ అయ్యేప్పుడు మన ఛానల్ పేరు అయితే చెప్పండి. అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మీకు ఇంకా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా సో ఎవరైతే ఫిజియోథెరపీలో జాయిన్ అవుదాం ఈ సంవత్సరం వేస్ట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం అని అనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పిన ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. బీపీటీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి. సో లేట్ అవ్వకుండా డెసిషన్ తీసుకోండి. సీట్ దొరికితే సెక్యూర్ అయితే అయిపోతుంది అన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే కాలేజ్ గురించి ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవాలన్నా మెయిన్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాల్ అయితే చేయండి అన్నమాట. అండ్ అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి.